ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. ప్రాన్స్ ఆల్రెడీ క్లీన్ చేసి తీసుకొని వచ్చాము. ఇది క్లీన్ చేసిన తర్వాత మనకి 2 kgs ఉన్నాయన్నమాట. అంటే మేము 4 kgs తీసుకుంటే ఆఫ్టర్ క్లీనింగ్ మనకి 2 kgs అయ్యాయి. దానికోసం మనం 1.5 kg బాస్మతి రైస్ కడిగి పెట్టేశాను ముందుగానే. సో ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ అండి ఎప్పుడైనా ప్రాన్స్కి. నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న కారంకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అలాగే ఉప్పు, సీ ఫుడ్లో ఎప్పుడు కొంచెం ఉప్పు ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. ఇందులో మనం నిమ్మరసం వేసుకోవాలి. టూ కేజీస్ కాబట్టి నేను ఫుల్ నిమ్మకాయ వేసేస్తున్నా. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద. అంతే, మ్యారినేషన్కి 4 సరిపోతాయి. ఉప్పు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి ఇవి వేసి కలిపి పెట్టేసామనుకోండి, మ్యారినేషన్ అయిపోయినట్టే. మిగతా ప్రాసెస్కి వెళ్దాం. దీన్ని జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవడమే హ్యాండ్తో. కొంచెం వాష్ చేసిన వాటర్ ఉంటాయి, పర్లేదు. బట్ వాష్ చేసేటప్పుడు కొంచెం మీరు వెనిగర్ వేసుకొని మంచిగా వాష్ చేయండి. కొంచెం వాసన వచ్చినా మనం ప్రాన్స్ తినలేం. సింపుల్ మ్యారినేషన్, ఉప్పు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. దీన్ని ఒక అరగంట ముందు కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి కలిపి మిగతా మనం అన్ని పనులు చేసేసరికి ఇవి మ్యారినేషన్ కూడా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చికెన్ బిర్యానీ కన్నా ఈజీ ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేద్దాం. ప్రాన్స్ బిర్యానీకి ఉల్లిపాయలు ఎప్పుడు పొడువుగా కట్ చేయాలి. ఇలా అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా రఫ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి. మనం ఫస్ట్ ప్రాన్స్ని మ్యారినేట్ చేసేసాం కదా, అలాగే పొయ్యి మీద నేను నీళ్లు పెట్టుకున్నానండి. ఎసరికి నీళ్ళు బాగా వేడెక్కాయి. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, అలాగే బండ పువ్వు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏ బిర్యానీ చేసినా. ఇంకా సాజీరా. ఇవన్నీ వేసేసి కల్లుప్పు కొంచెం ఎక్కువగానే వేస్తాం, ఎందుకంటే నీళ్ళన్నీ తీసేస్తాం కదా, ఉప్పు వెళ్ళిపోతుంది. వేసి ఇంకొక 2 నిమిషాలు మరగనిద్దాం. ఈలోపు మనం ఆల్రెడీ బియ్యంని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు తీసేద్దాం. అలాగే ఇంకొక వైపు పొయ్యి మీద గిన్నె పెట్టేసి నెయ్యి వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే కొద్దిగా నూనె వేసిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా అయ్యేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేయలేదు కాబట్టి ఇందులోనే మనం మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక సగం స్పూను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి. అలాగే మసాలాలు వేసాం కదా, నీళ్ళు కూడా బాగా మరిగాయి చూడండి. ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మంట మటుకి పెద్దగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి చూడండి. వేగుతున్న ఉల్లిపాయల్లో ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మంచిగా ఫ్రై చేయండి. కొత్తిమీర, పుదీనా మంచిగా వేగిన తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ప్రాన్స్ వేసేద్దాం. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ మంచిగా మిక్స్ చేసేయండి. ఎక్కువ టైం పట్టదు, తొందరగానే వేగిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇలా ప్రాన్స్ కొంచెం
ఉడికిన తర్వాత ఇంత మంచి గుమగుమలు ఆడిపోతుంది అసలు. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇలా నూనెలో మగ్గనివ్వాలన్నమాట. ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం షాహీ బిర్యానీ మసాలా అని మనకి దొరుకుతుందండి. దాన్ని ఒక 2 స్పూన్లు వేద్దాం. కిలోకి 1 స్పూన్ చొప్పున వేసుకోవచ్చు మనం. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నేను రెగ్యులర్గా ప్రాన్స్ బిర్యానీ చేస్తే ఇదే మసాలా వాడతా. అలాగే ఎవరెస్ట్ గరం మసాలా 1 స్పూన్, అంతే వేసి మిక్స్ చేసుకోవడమే. ఇంక ఇందులో నేను వేరే మసాలాలు ఏం వేయను. ఇదే మసాలా చాలా బాగుంటుంది. మీరు గుడ్డిగా ట్రై చేయొచ్చు. ఇందులోనే మనం ఒక చిన్న కప్పు అంతా పెరుగు వేసేసుకుందాం. పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట. కొంచెం ఉడకాలి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం రైస్ వేసేస్తే మంచిగా దమ్ అవుతుంది. రైస్ కూడా మనకి 90% కుక్ అయిపోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసేసాం. సో ఇప్పుడు మొత్తం మసాలానంతా కింద సెట్ చేసుకొని రైస్ ఆల్మోస్ట్ మనం నోట్లో వేసుకొని తింటే ఉడికిపోవాలన్నమాట. నేను ఎప్పుడు డీమార్ట్ రైసే వాడతానండి. లూజ్గా తెచ్చుకుంటా రైస్. పైన ఇట్లా మనం వేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకోవడమే. పైన రైస్ అంతా వేసుకొని దమ్ చేయడమే. బిర్యానీ వండుతున్నారా? తింటావా బిర్యానీ? ఏం తింటావు మళ్ళీ నువ్వు? చికెన్ బిర్యానీయే తింటావా? ఎట్లా తింటావు బేటా? చెప్పు, ఎట్లా తింటావు? ఇలా రైస్ అంతా పైన వేసిన తర్వాత మంచిగా సెట్ చేయండి. సెట్ చేశాక ఇప్పుడు ఫుడ్ కలర్ అయినా కొంచెం వేసుకోండి, లేదా కుంకుమ పువ్వు అయినా పైన కొంచెం వేసుకున్న తర్వాత పైనుండి మళ్ళీ కాస్త నెయ్యి ఇలా బిర్యానీ పైన యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం బరువు కూడా పెట్టేద్దాం. కరెక్ట్గా 15 మినిట్స్ టైం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 15 మినిట్స్ అయిందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను ప్రజెంట్ చేస్తాను. బట్ ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ వడ్డించుకోకూడదు. ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేస్తే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో మరి చూద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ. ఫస్ట్ కింద మసాలా తీసి బౌల్లో పెట్టుకుందాం. తర్వాత రైస్. బిర్యానీతో పాటు చక్కగా సలాడ్ పెట్టుకుందాం. అలాగే ఎగ్ ఉంటే ఇంకా సూపర్. అద్దరిపోయే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా 100% మీకు నచ్చుతుంది. తప్పకుండా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్.